వెల్కమ్ టు రాకుకరణ్ వ్లాగ్స్. మా 2025 బెస్ట్ మెమరీగా లాస్ట్ వీకెండ్ మా బ్రదర్ అండ్ మా కజిన్స్ వచ్చినప్పుడు మేమందరం కలిసి వెళ్ళాము. హైదరాబాద్స్ ఫేవరెట్ అండ్ మోస్ట్ ఐకానిక్ చార్మినార్. మరి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మీ అందరికీ తెలుసు చార్మినార్ అనేది ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్, షాపింగ్, ఇంకా స్ట్రీట్ షాపింగ్. అక్కడ చాలా చాలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చెప్పులు కానీ ఇవన్నీ మంచి రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు అంతా ఒక గ్లిమ్స్ లాగా చూపిస్తున్నాను చార్మినార్లో ఏమేమి దొరుకుతాయని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా లాడ్ బజార్ అనమాట. ఇదంతా బ్యాంగిల్ స్టోర్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా చార్మినార్ విజిట్ చేశారా? విజిట్ చేస్తే మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? మీరు అక్కడ ఎక్కువ ఏం పర్చేస్ చేస్తారు అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో ఇక్కడ చార్మినార్లో దొరకనిదంటూ ఏది ఉండదు. రైట్ ఫ్రమ్ బ్యాంగిల్స్ టు హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బట్టలు కానీ, జ్యువెలరీ కానీ, ఇంకా చిన్న చిన్న క్లిప్స్ కానీ ఇలాంటివి చాలా దొరుకుతాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 10 రూపీస్ నుంచి లాక్స్ దాకా మీరు ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ హల్దీకి, మెహందీకి అలా అన్నిటికీ కూడా ఇలా రింగ్ సెరమనీకి కావాల్సిన బాస్కెట్స్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇక్కడ దుప్పట్టాస్ ఇలా అన్నీ బాగా భలే అమ్ముతున్నారనమాట. ఇది నా ఫస్ట్ టైం అయితే కాదు, బట్ చార్మినార్లో ఒక్కొక్క గల్లీ ఒక్కోసారి ఎక్స్ప్లోర్ చేస్తే మనకి బాగా విషయం అర్థమవుతుంది ఇక్కడ ఏమున్నాయని. అండ్ ఇక్కడ చార్మినార్లో ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అన్నది లాడ్ బజార్లో ఇలా లక్ బ్యాంగిల్స్ అనమాట. లక్కతో చేసిన బ్యాంగిల్స్ మేకింగ్ ఇది. మనకి అక్కడ ఇన్స్టెంట్గా చేయించుకోవచ్చు. మనకు కావాల్సిన కలర్, మోడల్ చెప్తే వాళ్ళు అక్కడికక్కడ మన సైజ్ అదే తీసుకొని ఇలా బ్యాంగిల్స్ అనేవి చేసిస్తారు. మీలో చాలామంది ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేశారు అనుకుంటున్నాను. ఎక్స్ప్లోర్ చేయకపోతే ఈసారి విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ లాక్ బ్యాంగిల్స్ అనేది మీరు ఒకసారి మేకింగ్ అనేది డైరెక్ట్గా చూడొచ్చు. అక్కడ మనం నుంచి చూడొచ్చు. కావాలనుకుంటే ఎవరైనా చేయించుకుంటుంటే చూడొచ్చు, లేదంటే మనమే చేయించుకోవచ్చు. ప్రైస్ అనేది వీళ్ళు 400 నుంచి స్టార్ట్ చేసి చెప్తారు. మన డిపెండ్స్ ఆన్ డిజైన్ అండ్ మోడల్. సో చెప్పి మీకు మనం బార్గెన్ చేస్తే ఒక 350 అలా చేస్తారనమాట. అంతకుమించి తగ్గరు. 350 మీరు మరీ బార్గెనింగ్ స్కిల్స్ సూపర్గా ఉంటే కనుక 300కి అలా చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లక్ బ్యాంగిల్స్ని ఇలా ముందు లక్క తీసుకొని కాల్చి ఇలా సైజ్కి దాన్ని ఇలా సెట్ చేసుకుని కలర్స్ అనేవి వాటిని ఇలా కాల్చి దాన్ని బ్యాంగిల్స్ అనేవి చేస్తారనమాట. సో తర్వాత మేమైతే బ్యాంగిల్స్ చేయడానికి చాలా టైం పడుతుందని మేము మిగిలిన స్టోర్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చాలా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఇలా చార్మినార్ ఇటు సైడ్. సో తర్వాత స్ట్రీట్ షాపింగ్ అనేది ఎంత బాగుంటుందంటే మీకు చూసే కొద్దీ కొత్త కొత్త మోడల్స్, వెరైటీస్ కనిపిస్తూనే ఉంటాయి. ఇలా మెయిన్గా బ్యాంగిల్స్ అనేవి లక్ బ్యాంగిల్స్, ఇలా లక్కతో చేసిన బ్యాంగిల్సే కాకుండా ఇంకా చాలా మామూలు నార్మల్ బ్యాంగిల్స్ కూడా 150కి, ఇంకా రకరకాల చెప్పులు, జ్యువెలరీ, క్లిప్స్, వాట్ నాట్ అన్నట్టు ఉంటుంది. కానీ ఇది వరకు చార్మినార్లో బార్గెనింగ్ ఆప్షన్ ఉండేది, కానీ ఇప్పుడు చార్మినార్లో అన్ని ఫిక్స్డ్ రేట్ అని పెట్టేస్తున్నారు. బట్ స్టిల్ మీ బార్గెనింగ్ స్కిల్స్ని బట్టి మీరైతే బార్గెన్ చేయొచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది అరౌండ్ 10:30 ఆ టైంకి అనమాట. అప్పుడే క్రౌడ్ ఇలా ఉంది. అండ్ చార్మినార్లో ఇంకొక మంచి స్పాట్ టు ఎంజాయ్ ఏంటంటే నిమ్రా కేఫ్. సో నిమ్రా కేఫ్లో మేము అక్కడ చాయ్ అండ్ బన్ మస్కా అయితే చాలా ఫేమస్. సో అక్కడ మేము చాయ్ అండ్ బన్ మస్కా కూడా మేము ఎంజాయ్ చేసామన్నమాట. సో బాగుంటుంది యాక్చువల్లీ కాంబినేషన్ చాయ్ అండ్ బన్ మస్కా. సో అంతే, ఎంజాయ్ ది చార్మినార్ వ్యూ. మా చార్మినార్ షాపింగ్ మేము ఫినిష్ చేసుకుని డిన్నర్ కోసం వచ్చేసాము. ద ఐకానిక్ రామ్కి బండి నైట్ అరౌండ్ 12-12:30కి. సో జస్ట్ క్లోజింగ్ మోడ్లో ఉన్నారనమాట హాల్ కూడా. బట్ స్టిల్ కొంతమంది జనాలు ఉండడం వల్ల ఓపెన్ ఉంది లక్కీలీ. సో మేము రకరకాల దోశలు అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. పిజ్జా దోశ, గీ కారం దోశ, స్పినాచ్ కార్న్ దోశ, ఇడ్లీ. ఇంకా సో అలా డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఏ డే వెల్ స్పెంట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా మీ కజిన్స్ అండ్ మీ సిబ్లింగ్స్తో కలిసినప్పుడు ఇంత ఎంజాయ్ చేస్తారా? మీరు నాకు కూడా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.